మళ్ళీ తెప్పించిన అది సన్నగా ఉంది, నాకు ఇట్లా కావాలంటున్నా నేను. బాగుందా బాబా ఎట్లా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్, ఈరోజు మన రాయల్ ఎన్ఫీల్డ్ని తీసుకెళ్ళి దానికి బంపర్ అవి వేయించాలన్నమాట, ఫిట్టింగ్స్ అన్ని చేయించాలి. సో ఒక ప్లేస్కి వెళ్ళాలి, నాకు కూడా ఎక్కడో ఐడియా లేదు. మా బాబాయ్ తీసుకెళ్తా అని చెప్పిండు, బికాజ్ ఆయన కూడా రాయల్ ఎన్ఫీల్డ్, అతను రెగ్యులర్గా వెళ్తాడు. సో నేను ఇప్పుడు మనం వెంటనే తినేసి అక్కడ వెళ్ళాలన్నమాట, బాబాయ్ని కలవాలి. సో లెట్ us go and have the food immediately. గాయస్, నేను తినేసినప్పుడు స్టార్ట్ అవ్వాలి. లెట్ us go. మా బాబాయ్ ఆల్రెడీ వచ్చిందంట, ఇంకానే ఉన్నావు అంటుండు. వెళ్దాం ఇక. బాబాయ్ లక్ష్మణ్ బ్రో, ఈయననే మా బాబాయ్. సో గైస్, మేము స్టోర్కి వచ్చినాము బంపర్ కోసం. సో గైస్, వీళ్ళైతే లిటరల్లీ రోడ్డు మీద నిలబడి ఒకటే, అక్కడ ఒకటి ఇక్కడ చూడండి, ఈడో పర్సన్ నిలబడ్డాడు, ఇక్కడో పర్సన్, రోడ్డు మీద ఒకటే పిలుస్తారు. నాకు అర్థం కాలే. వాటి ఇటు మా బాబాయ్ తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి తీసుకొచ్చిండు అనమాట. ఇదే మనది, వీళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పడానికి. అండ్ ఇక చూస్తున్నాడు బాబాయ్ ఏంటో. మన బంపర్ వచ్చేసింది, ఇదే మన బంపర్. యా, అండ్ ఇది వచ్చేసి ఇంజన్ కింద ఉండేది అనమాట, ఇది ప్రొటెక్షన్. ఓకే, హెల్మెట్, సీట్ కవర్ తర్వాత తెప్పించుకుందాం బాబాయ్. అయితే ఈ బంపర్ ఉంది కదా, ఈ బంపర్ వచ్చేసి నాకు కొంచెం దొడ్డు కావాలని చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే ఈ బండికి, స్టాండర్డ్ బండికి ఇంతకన్నా ఎక్కువ రాదు, ఇంకా ఎక్కువ దొడ్డు వస్తే మడిగట్టుకి ఉంది కదా, అది మళ్ళీ తలుగుతుంటుంది అని చెప్పారు అనమాట. కాకపోతే మళ్ళీ తెప్పించిన అది సన్నగా ఉంది, నాకు ఇట్లా కావాలంటున్నా నేను. अच्छा, इसमें लंबा वाला नहीं है, ऐसे आता. ठीक है, వద్దు నాకు అది. మా బాబాయ్ పెట్టిమంటుండు. బాగుందా బాబాయ్ ఎట్లా? ఏం బాగుంది బాబాయ్, పండుకున్న లుక్ పోతుంది. ఇది పెడితే లైట్స్ పోతాయి. సో గైస్, ఇది పెడుతుండే బంపర్. అండ్ దానికైతే అడుగుతున్నట్టుండే ఆయన. ఇంకోటి యాక్చువల్లీ ఇది ఇక్కడ సైడ్ ఉండాలి, బట్ అక్కడ ఉంది, అది కూడా చేంజ్ చేపిస్తున్నాం. ఏమో. సో గైస్, ఆ బంపర్ పెట్టడానికి చాలా టైం పడుతుంది. అండ్ మా బాబాయ్ కూడా ఏదో సంథింగ్ అయినా బండికి, అనేది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కదా, సంథింగ్ బంపర్ ఇష్యూ ఉందని చెప్పి చూపించుకుంటుండు. బట్ మా బాబాయ్ని తీసుకెళ్ళడం చాలా హెల్ప్ అయింది నాకు, బికాస్ ఆయననే మొత్తం మాట్లాడిండు. అండ్ ఇది బాగుంటుందిరా, అది బాగుంటుందిరా, మంచి గైడెన్స్ ఇస్తుండు నాకు. సో యా, అండ్ వెనకాల ఇప్పుడు ఇది ఉంటుంది కదా సీట్ పట్టుకునేది, దానికి కూడా రబ్బర్ లాంటిది ఫోమ్ది వేపిస్తుండ అనమాట మా బాబాయ్. అది ఉందని అని అన్నాడు. సరిగా పెద్ద ఎంతైనా సరే అని అన్నాడు. నేను కూడా ఇక్కడ ఎదిగింది నేను, ఇది అనిపిస్తుందా ట్రాక్? అరే చల్తా. గైస్, ఫైనల్లీ సీట్ రెడీ అయింది. దీని మీద మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ వేయించినాం అనమాట, వేరే మోడల్, సేమ్ మోడలే కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, లుక్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీనికి కూడా ఈ ఫోమ్ వేయించినాం అనమాట. ఈ ఫోమ్ బాబాయ్ వెళ్ళిపోతుండే ఇక, ఆయన వర్క్, ఆయన జాబ్కి ఆయన వెళ్ళిపోతుండు. ఫైనల్లీ బైక్ రెడీ అయింది, ఇక మనం స్టార్ట్ అవ్వాలి. బాబాయ్ వెళ్ళిపోయాడు, మనం ఇంటికి వెళ్దాం ఇప్పుడు. ఇక ఏం లేదు, ఒక మళ్ళీ సెట్ అయిపోయింది. గైస్, నేను ఇంటికి వచ్చేసిన అనమాట. ఇంటికి వచ్చిన అండ్ అట్లా వేరే పని మీద వెళ్ళినుండే. రైట్ నౌ నేను మన స్టేషనరీకి వచ్చిన, బికాజ్ నాకు ఇది కావాలన్నమాట, కీ చైన్ కావాలి మన బాइक भैया। ये होना है मुझे की चेन रॉयल एनफील्ड का, वो वाला रॉयल एनफील्ड का। दो है, एक ही है? एक ही है। कितना है वो? ये वाला? हाँ, ये 30 रुपीज़।
30 रुपीस। ये दूसरा वाला नहीं है? दूसरा नहीं, एक ही पीस है। देखो ना अंदर तो देखो आप। ये है ना एक और वो नहीं होना मुझे ये ऐसी होना है। సో గైస్ ఫైనల్ కిచెన్ తీసుకున్నా. అండ్ దినేష్ బ్రోకి యూట్యూబ్ అంటే ఇష్టం అనుకుంటా, అడిగి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. ఇక్కడ పెట్టినా మనది ఈ కిచెన్ పెట్టేసాలి. రాయల్ ఎన్ఫీల్డ్ మంచి పేరు పెట్టాలి మన బైక్కి. ఈరోజు ఆలోచిస్తా కంపల్సరీ, ఇంటికి పోగానే డెఫినెట్లీ ఆలోచిస్తా. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం, లేట్ అయింది ఇప్పటికే. నేను ఇంటికి వచ్చేసిన. ఇగో ఇది ఆర్డర్ వచ్చిందనమాట అమెజాన్ నుంచి. ఇది ఓపెన్ చేద్దాము. అమెజాన్ 1 మెంబర్షిప్ అంట. ఓకే ఇది ఓపెన్ అయితే చేద్దాము. సో గైస్ బేసికల్లీ ఆ డబ్బాలో ఇది వచ్చిందనమాట. ఇది ఈ బోర్డ్ కోసం. ఇన్ఫ్యాక్ట్ ఇవి నేను ఎందుకు తీసుకున్నా అంటే నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను కదా, సో కొంచెం యూనిక్గా కంటెంట్ ఇట్లా రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అనే ఇంటెన్షన్తో ఇది తీసుకున్నాను అనమాట. నేను మొత్తం సెటప్ చేసి చూపిస్తాను మీకు. సో ఇలా ఉందన్నమాట ఇది స్టాండ్తోని. మీకు డౌట్ రావచ్చు, స్టాండ్ ఎందుకు బ్రదర్ నీకు గోడకు పెట్టవచ్చు కదా అని చెప్పి. గోడకు పెడితే అదొక దగ్గర ఫిక్స్ ఉంటుంది, ప్లస్ గలీజ్గా కనిపిస్తుంది. స్టాండ్ ఉందనుకోండి, దీన్ని ఇట్లా ఇది అవసరం ఉన్నప్పుడు వాడతా, అవసరం లేనప్పుడు ఇది ఇట్లా ఇది అనేసి అక్కడ లోపల పెట్టేసేయచ్చు అనమాట. అదే నా ప్లాన్. ఒక చిన్న మీటింగ్ ఉండే అయిపోయింది. సో ఇప్పుడు బయటికి వెళ్ళేది యాక్చువల్లీ. అండ్ అలాగే అక్కడ బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు బైక్ గురించి అంటే ఈరోజు ఏమేమి చేంజెస్ చేయించినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, లెట్స్ గో. ఆల్రైట్ గైస్, ఇప్పుడే నేను వెళ్ళేసి వచ్చిన. సో ఇది వచ్చేసి జస్ట్ సన్ ప్రొటెక్షన్ అనమాట. సన్ ప్రొటెక్షన్ ప్లస్ డస్ట్ ప్రొటెక్షన్ అమెజాన్లో తీసుకున్నాం. మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే తీసుకోండి. చాలా బాగుంది ఇది. మంచి ఎయిర్ ఫ్రీ, పోతుంటే మనకేం ఇబ్బంది కాదు, ఎయిర్ మంచిగా వస్తుంది ఇంట్లోకి. ఓకే పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను బైక్కి ఈరోజు ఏమేమి చేయించినా మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను నేను. అండ్ అలాగే ఎంత ఖర్చు వచ్చిందో కూడా చెప్తా. ఓకే స్టెప్ బై స్టెప్ చెప్తా. ఫస్ట్ థింగ్ వచ్చేసి బంపర్. నాకు ఈ బంపర్ అక్కడ అంటే లైక్ ఇంకా కొంచెం దొడ్డు ఉంటే బెటర్ అనిపించినండి నాకు, కాకపోతే ఇదే ఉంది. మా బాబాయ్ ఏమో వేరేది తీసుకోరా, ఇట్లా ఉంటుంది చూడండి, ఇట్లా 3 గీతలు ఉంటాయి, అది తీసుకుంటే చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కితే కాలు పెడతారు అది ఇది అన్నాడు. నాకు చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు బాబాయ్, నాకు ఏమొద్దు, నాకు ఇదే కావాలని చెప్పి ఇదే తీసుకున్నాను నేను. ఇది సమ్వేర్ అరౌండ్ 1200 1300 పడ్డది ఇది. అండ్ దాని తర్వాత ఇది ఇంజన్ కదా, ఇంజన్ కింద ఇగో ఇది ఉంది కదా ఇంజన్ ప్రొటెక్టర్, ఇగో ఇది వేసుకున్నాను అనమాట. దానికి సమ్వేర్ అరౌండ్ 1500 1600 దానికని. దాని తర్వాత ఇది ఉంది కదా, ఇది లిటరల్ ఇటు సైడ్ ఉండే పిచ్చోళ్ళు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ కూర్చుంది అనుకో, కాలు ఇడ పెట్టుకుంటుంది, కింద ఏమైనా సంచి పెట్టాలంటే ఇక్కడ ఉంటుంది మళ్ళీ. సో అందుకే ఇది ఇటు సైడ్ పెట్టించింది, ఫ్రీగానే పెట్టారు. దాని తర్వాత ఈ సీటు చూస్తే బండికి వచ్చినట్టే ఉంది, కాకపోతే ఇది నేను వేయించిన. దీని కింద కూడా సేమ్ ఉంటుంది అనమాట, సేమ్ ఇది మీద కవర్ ఇది. అండ్ దీనికి ఇట్లా రాడ్లా ఉండండి, ఇట్లా రాడ్ ఉంది కదా, దీనికి ఫోమ్ విత్ ఫోమ్ అనమాట, ఇది లెదర్ విత్ ఫోమ్, ఇది వేయించిన అనమాట. అండ్ నంబర్ అయితే మనకు TR నంబరే ఉంది ప్రజెంట్, ఇంకా ఒరిజినల్ నంబర్ రాలేదు. సో ఈ చేంజెస్ చేయించిన అనమాట. ఇంకా మా బాబాయ్ ఏమన్నాడు తెలుసా, దీని మీద ఇట్లా నార్మల్లీ మన అవెంజర్కి ఉంటుంది చూడండి, ఇట్లా డోమ్లా వస్తుంది, అది పెట్టించు అంటే ఆయన దగ్గర ఉన్నాయి కూడా, పెట్టించుకొని అన్నాడు ఇట్లా. కాకపోతే ఇవి కవర్ అవుతున్నాయి అనమాట. సో వద్దని చెప్పి నేను, ఇంకోటి లుక్ మొత్తం పోతుంది బండిది, అందుకే వద్దన్న అనమాట. ఇవన్నమాట నేను నా బైక్ ఈరోజు చేయించిన చేంజెస్, అంటే కరెక్ట్గా చేయించుకున్నా. ఇదైతే లిటరల్లీ ఇది ఉంది కదా ఈ బంపర్, ఇది షోరూంలో 4800, నాకు మొత్తం కలిపి మొత్తం 4200లో అన్నీ వచ్చినాయి. ఇది వచ్చింది, కింద రేక్ వచ్చింది, ఇంజన్ ప్రొటెక్టర్, సీట్ వచ్చింది, మళ్ళీ ఈ ఫోమ్ వచ్చింది. 4200 రూపీస్కి నాకు మొత్తం వచ్చినాయి అనమాట. మీరు అదే చూడండి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఇది ఒకటి బంపర్ ఒకటి 4800 అడిగిరు వాళ్ళు. నేను అది తీసేయమని చెప్పిన, అది తీసేసారు, టోటల్ ప్రైస్లో నుంచి అది మైనస్ చేసారు అనమాట, రైట్. అండ్ ఇప్పుడు ఆ 4200లో ఇవన్నీ వేయించుకున్నాను నేను. ఇంకా నాకు లిటరల్లీ 600 మిగిలినట్టే, ప్లస్ ఇవన్నీ ఫ్రీగా వచ్చినట్టే, రైట్. అదనమాట మ్యాటర్. Many hours later. ఒక మీటింగ్ ఉండే, ఇప్పుడు అయిపోయింది అది కూడా. టైం చూడండి కావాలంటే 6:52 PM అవుతుంది. సో అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే. నాకు లిటరల్లీ నిద్ర వస్తుంది, ఐ డోంట్ నో వై, బట్ బాగా నిద్ర వస్తుంది. సో మేబీ నేను ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఐ విల్ సీ యు ఇన్ టుమారోస్ బ్లాగ్.